కో పైలట్ కి నోటీసులు జారీ చేశారు. టేక్ ఆఫ్ సమయంలో ఎందుకు సమాచారం ఇవ్వలేదంటూ నోటీసులో పేర్కొన్నారు. అయితే సీకేపల్లి పోలీసుల విచారణకు పైలట్లు అనిల్, శ్రేయాస్ జైన్ హాజరు కాబోతున్నారు. హెలీప్యాడ్ లో ఏం జరిగిందన్న దానిపైన వివరణ కోరనున్నారు పోలీసులు. ఏప్రిల్ 8న వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబానికి జగన్ పరామర్శకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో మద్దికుంట హెలీప్యాడ్ దగ్గర వైసీపీ శ్రేణులు హల్చల్ చేశారు. హెలీప్యాడ్ను చుట్టుముట్టారు వైసీపీ కార్యకర్తలు. వైసీపీ శ్రేణుల తోపులాట్లో హెలికాప్టర్ విండ్ షీల్డ్ ధ్వంసమైంది. పోలీసుల వైఫల్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందంటూ వైసీపీ ఆగ్రహం వెలగక్కినైతే హెలీప్యాడ్ ప్రమాదం ఘటనపై సత్యసాయి జిల్లా పోలీసులు విచారణ చేపట్టారు. ధర్మవరం, పుట్టపర్తి డిఎస్పీల ఆధ్వర్యంలో ఎంక్వైరీని ఏర్పాటు చేశారు. విచారణలో భాగంగా హెలికాప్టర్ కంపెనీ ప్రతినిధుల పైలట్లకు కూడా నోటీసులు జారీ చేశారు. అయితే విండ్ షీల్డ్ పగిలిపోయినప్పటికీ హెలికాప్టర్ టేకాఫ్ పైన అసలు ఎటువంటి సమాచారం లేకుండా ఎలా మీరు వెళ్తారంటూ అటు పైలట్లకి అదేవిధంగా ఆ సదరు యాజమాన్యాల కంపెనీలకు కూడా ఈ నోటీసులు వెళ్ళాయి. చిప్స్ అండ్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఆ కంపెనీ కూడా నోటీసులు జారీ అయ్యాయి. ప్రస్తుతం అటు పైలట్ అనిల్, కో పైలట్ శ్రేయాస్ జైన్ కూడా విచారించబోతున్నారు పోలీసులు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చెల్లనాయుడు అందిస్తారు. చెల్లనాయుడు, ఏంటి విచారణకు ఎప్పుడు హాజరు కాబోతున్నారు? అంటే అసలు ఏం జరిగి ఉంటుంది? పోలీసు అనుమానం ఏంటి? ఈ విచారణలో ఆ పైలట్లపై ఎటువంటి క్వశ్చన్స్ వేయబోతున్నారు? మనోజ్, మొత్తం మీద అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏదైతుందో పాపిరెడ్డి పర్యటనకు వచ్చినటువంటి నేపథ్యంలో కుంటిమద్ది వద్ద ఇక్కడ హెలిప్యాడ్ ను ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం. ఆ హెలిప్యాడ్ లో ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి వచ్చిన వెంటనే ఎవరైతే ఉన్నో వైసీపీ అభిమానులు పెద్ద ఎత్తున హెలిప్యాడ్ లోకి ప్రవేశించే ఏకంగా హెలికాప్టర్ వద్దకు వెళ్ళినటువంటి నేపథ్యం. అక్కడ ఆ సమయంలోనే కొంచెం విండ్షీల్డ్, హెలికాప్టర్కి సంబంధించినటువంటి విండ్షీల్డ్ కూడా డ్యామేజ్ అయింది అని చెప్పేసి రిటర్న్ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో బాధిత కుటుంబాన్ని పరామర్శించి తిరిగి వెళ్లే సమయంలో ఈ ఎవరైతే పైలట్, కో పైలట్ అక్కడ పరిస్థితి ఇక్కడ డ్యామేజ్ అయింది విండ్షీల్డ్. ఇటువంటి పరిస్థితిలో విఐపి మూవ్మెంట్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి మరియు ఇక్కడ స్థానిక నాయకులకి చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే వాళ్ళు రోడ్డు మార్గం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు బెంగళూరుకు పయనమై వెళ్ళినటువంటి నేపథ్యం. మరి ఇటువంటి పరిస్థితుల్లోనే ఈరోజు మరి తర్వాత ఈ ఏదైతే ఉందో టేక్ ఆఫ్ అనేది మరి తర్వాత వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే పోలీసులకి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా హెలికాప్టర్ వెళ్ళిపోయినటువంటి నేపథ్యం. ఎందుకు ఈ రకంగా చేయాల్సి వచ్చింది అనేది పోలీసులు మరి వారిని ఎంక్వైరీ కోసం నోటీసులు ఇచ్చి రమ్మని చెప్పినటువంటి నేపథ్యంలో మరి పైలట్, కో పైలట్ వస్తారా రారా అనేది కొంచెం సందిగ్ధత కొనసాగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఏదైతే విఐపి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాబట్టి అక్కడ ప్రయాణం చేసేటువంటి సమయంలో అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. మరి ఎవరైతే ఉన్నారో వీళ్ళు పైలట్ కానీ కో పైలట్ కానీ చేసినటువంటి ఏదైతే ఉందో వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో వారు రోడ్డు మార్గం ద్వారా వెళ్లాల్సిన అవసరం వచ్చింది. మరి పోలీసులు ఎందుకు సంప్రదించలేదు, పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు, మరి ఆ తర్వాత హెలికాప్టర్ రిటర్న్ వెళ్లే సమయంలో కూడా ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అనేది పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో ఆ హెలికాప్టర్కి సంబంధించిన పైలట్, కో పైలట్ ఇక్కడ ఈరోజు సీకేపల్లి మరి విచారణకి రావాలని ఈరోజు ఇప్పటికే నోటీసులు అందినటువంటి నేపథ్యం. వారైతే కూడా మేము కూడా వస్తాం, మా లాయర్లతో కలిసి వచ్చి అక్కడ వివరణ ఇస్తామని కూడా ఇప్పటికే స్పందించారని పోలీసు వర్గాలు చెప్తున్నటువంటి నేపథ్యం. అయితే మాత్రం ఈ రోజు వస్తారా మరి మరొక రోజు వస్తారా అనేది కూడా కాస్త పూర్తిగా క్లారిటీ లేని విషయం. అయితే మొత్తం మీద అయితే మొత్తం జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ పర్పస్ గా ఇక్కడ ఈక్వేషన్స్ చూస్తుంటే మొత్తం మీద అయితే మాత్రం ఇది కాస్త అటు, ఎందుకంటే పోలీసులు తెలియకుండానే నిర్ణయం తీసుకోవడం అనేది కొంచెం జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉందో భద్రత విషయంలో మార్పులు ఇవన్నీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమీ జరగలేదు కాబట్టి ఓకే, ఏదైనా జరిగి ఉంటే మాత్రం పరిస్థితి పెద్ద ఎత్తున ఉండేది అని చెప్పేసి ఇక్కడ పోలీసులు భావిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. మనోజ్, రైట్, ప్రజెంట్ ఎప్పుడు విచారణకు హాజరు కాబోతున్నారు? ఈ విచారణలో పోలీసులు వారి నుంచి ఎటువంటి సమాచారం తీసుకునే అవకాశం ఉంది? ఎక్స్పెషల్ వాళ్ళకైతే ఇప్పటికైతే మేము విచారణకైతే వస్తామని చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే మాత్రం ఈ రోజే వస్తారు, 16న రావాలి అని చెప్పేసి పోలీసులు వాళ్ళకి మెన్షన్ చేసినటువంటి నేపథ్యం. అంటే ఈ రోజు రావాల్సి ఉంది. కాకపోతే మరి వారు ఈ రోజు వస్తారా మళ్ళీ నెక్స్ట్ వస్తారా అనేది ఇంకా పూర్తిగా తెలియదు. ఎందుకంటే ఇప్పటి వరకు వారి వైపు నుంచి అయితే మాత్రం ఎవరిని సంప్రదించినా వాళ్ళు ఎవరో మీడియాతో అప్రోచ్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లోనే పోలీసుల వరకు తెలుస్తున్నటువంటి సమాచారం అయితే మాత్రం ఈ రోజు అయితే మేము ఏదైతే నోటీసులు ఇచ్చా ఆ నోటీసులకు తగినట్టుగా వారు ఈ రోజు వచ్చి మాకు పూర్తి సమాచారం ఇస్తే ఫర్దర్ ఎంక్వైరీ అనేది మేము, ఎందుకంటే వీళ్ళు చెప్పేదాన్ని బేస్ చేసుకుని మేము ఫర్దర్ ఎంక్వైరీ కూడా చేయాల్సి ఉంటుంది. పూర్తిగా కూలంకషంగా ఆ రోజు ఏం జరిగింది, ఎవరెవరు వచ్చారు, ఎందుకు అలా డ్యామేజ్ జరిగింది, డ్యామేజ్ జరగడానికి ప్రధాన కారణం ఏంటి, ఇవన్నీ కూడా వారు ఎందుకంటే అక్కడే ఉంటారు, అక్కడ ఎవరెవరు ఉంటారు, ఎవరెవరు వచ్చారు అనేది కూడా మ్యాక్సిమం, ఎందుకంటే ఇతరత్ర ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు వచ్చారా ఇటువంటివన్నీ కూడా
కొంచెం మా ఎంక్వైరీ ఉంది. ఆ ఎంక్వైరీ తర్వాత మేము కులంకషంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం నాయుడు ఉంది. మరోవైపుగా పోలీసులు కేవలం ఇక్కడ చెప్తున్నారు. పోలీసుల భద్రతా లోపం కూడా కనబడుతోంది. వారందరూ ఒక్కసారిగా దూసుకురావడం, హెలికాప్టర్ అందులో దెబ్బతినడం అంతా కూడా కనబడుతోంది. కాబట్టి పోలీసుల భద్రతా లోపానికి సంబంధించి వారు వహించిన నిర్లక్ష్యాన్ని కొంత పక్కదారి పట్టించడంలో భాగంగానే ఈ రకంగా పైలట్ల నోటీసులు అంటూ కూడా హడావిడి చేస్తున్నారన్న ఒక చర్చ కూడా మొదలైంది. మనోజ్, మొత్తం మీద అయితే రెండు అంశాలు ఇక్కడ. ఒకటి వైసీపీ పార్టీ తరఫున ఒకటి వారు వాదిస్తున్నటువంటి, పోలీసుల వైపు నుంచి ఒకటి వారు చెప్తున్నటువంటి విషయం. పోలీసులు అయితే మాత్రం మేము 2 రోజుల ముందరనే డిఎస్పీ స్థాయి అధికారి మాజీ ఎమ్మెల్యేకు కూలంకషంగా చెప్పాము, ఇక్కడ బ్యారికేడ్స్ కావచ్చు లాంటి ఇతరత్ర అన్ని చాలా నాసిరకంగా ఉన్నాయి, వీటి మీద కొంచెం మీరు గట్టిగా చర్యలు తీసుకోవాలి, లేకపోతే ఇబ్బంది. ముఖ్యంగా ప్రజలకు ఎక్కువ మంది వస్తే కనుక ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయని ముందస్తుగానే మేము హెచ్చరించాం, కానీ వారు పట్టించుకోలేదు. మరొక అంశం ముఖ్యంగా అక్కడ ఏదైతే ఉందో వాళ్ళు చెప్తున్నటువంటిది, నాయకులు ఎవరు, కార్యకర్తలు ఎవరు ఇచ్చారో వారందరినీ కూడా హెలిప్యాడ్ వద్దకి పంపాలి అన్నట్టుగా చెప్పారు అనేది ఒకటి పోలీసులు చెప్తున్నట్టు. మరి పూర్తిగా ఎందుకంటే పోలీసులు వైసీపీ తరఫున చెప్తున్నది, పోలీసుల్ని అసలు ఏమాత్రం చాలా తక్కువ మందిని అక్కడ కేటాయించారు. ఆ తక్కువ మంది ఏం చేయగలరు చాలా మంది, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడరు కాబట్టి చాలా మంది అతి దగ్గరగా మారుమూల గ్రామానికి వస్తున్నటువంటి నేపథ్యంలో చాలా మంది జగన్మోహన్ రెడ్డిని చూడడానికి వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రకంగా ఇక్కడ హెలిప్యాడ్ వద్ద పోలీసులు చాలా తక్కువ మందిని కేటాయించడం వల్ల ఈ సంఘటన జరిగింది అని చెప్పేసి వైసీపీ చెప్తున్నటువంటి విషయం. మరి పూర్తి ఎంక్వైరీ పోలీసులు ఏం తెలుస్తారు, పైలట్ వచ్చిన తర్వాత ఇంకా ఎవరైనా ఆ రోజు సంఘటన వీడియోలు కావచ్చు, ఫోటోలు కావచ్చు, ఆ ఫుటేజ్ సేకరించి ఎవరైనా ఆ హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళారు వారందరినీ విచారిస్తారా, అంటే ఇతరత్ర ఏ అంశాలు ఏ ఛాన్స్ తీసుకుంటారు అనేది కాస్త వేచి చూడాల్సిన అంశం. మనోజ్, రైట్, థ్యాంక్ యూ నాయుడు. సో మొత్తం మీద ఆ ఇద్దరి పైలట్లను విచారించబోతున్నారు పోలీసులు. ఆ పైలట్లను విచారించిన తర్వాత మరి అక్కడ ప్రమాదాన్ని తర్వాత ఎందుకు వారు సమాచారం లేకుండా టేక్ ఆఫ్ చేసుకొని వెళ్ళారనే కాకుండా అసలు ప్రమాదానికి గల కారణం కూడా వారి నుంచి రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆ సంఘటనా స్థలం నుంచి అక్కడ ఏం జరిగింది అన్ని విషయాలు కూడా పోలీసులు కూలంకషంగా విచారిస్తున్నారు. కాబట్టి మరి నిజంగా కావాలని కొంతమంది చేసిన పని, ఎవరైనా కొంతమంది దుర్మార్గులు కావాలనే దురాలోచనతో అందరికి చొరబడిపోయి ఈ రకమైన దారుణాన్ని ఒడిగట్టారా, ఇవన్నీ కూడా తెలిసే అవకాశం ఉంది. ఈరోజు విచారణకు వస్తారని చెప్పారు. మరి చూద్దాం ఏం జరుగుతుందనేది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సత్యసాయి జిల్లాలో జగన్ హెలిప్యాడ్ ప్రమాదం పైన పోలీసులు విచారణ చేపట్టారు. చిప్సన్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ హెలికాప్టర్ పైలట్, కో పైలట్ కి నోటీసులు జారీ చేశారు. టేక్ ఆఫ్ సమయంలో ఎందుకు సమాచారం ఇవ్వలేదంటూ నోటీసులో పేర్కొన్నారు. అయితే సీకేపల్లి పోలీసుల విచారణకు పైలట్లు అనిల్, శ్రేయాస్ జైన్ హాజరు కాబోతున్నారు. హెలిప్యాడ్ లో ఏం జరిగిందన్న దానిపైన వివరణ కోరనున్నారు పోలీసులు. ఏప్రిల్ 8న వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబానికి జగన్ పరామర్శకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో మద్దికుంట హెలిప్యాడ్ దగ్గర వైసీపీ శ్రేణులు హల్చల్ చేశారు. హెలిప్యాడ్ను చుట్టుముట్టారు వైసీపీ కార్యకర్తలు. వైసీపీ శ్రేణుల తోపులాట్లో హెలికాప్టర్ విండ్ షీల్డ్ ధ్వంసమైంది. పోలీసుల వైఫల్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందంటూ వైసీపీ ఆగ్రహం వెలగక్కినైతే హెలిప్యాడ్ ప్రమాదం ఘటనపై సత్యసాయి జిల్లా పోలీసులు విచారణ చేపట్టారు. ధర్మవరం, పుట్టపర్తి డిఎస్పీల ఆధ్వర్యంలో ఎంక్వైరీని ఏర్పాటు చేశారు. విచారణలో భాగంగా హెలికాప్టర్ కంపెనీ ప్రతినిధుల పైలట్లకు కూడా నోటీసులు జారీ చేశారు. అయితే విండ్ షీల్డ్ పగిలిపోయినప్పటికీ హెలికాప్టర్ టేక్ ఆఫ్ పైన అసలు ఎటువంటి సమాచారం లేకుండా ఎలా మీరు వెళ్తారంటూ అటు పైలట్లకి అదేవిధంగా ఆ సదరు యాజమాన్యాల కంపెనీలకు కూడా ఈ నోటీసులు వెళ్ళాయి. చిప్సన్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఆ కంపెనీ కూడా నోటీసులు జారీ అయ్యాయి. ప్రస్తుతం అటు అనిల్, పైలట్ అనిల్, కో పైలట్ శ్రేయాస్ జైన్ కూడా విచారించబోతున్నారు పోలీసులు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చెల్లనాయుడు అందిస్తారు. చెల్లనాయుడు, ఏంటి విచారణకు ఎప్పుడు హాజరు కాబోతున్నారు, అంటే అసలు ఏం జరిగి ఉంటుంది, పోలీసుల అనుమానం ఏంటి, ఈ విచారణలో ఆ పైలట్లపై ఎటువంటి క్వశ్చన్స్ వేయబోతున్నారు? మనోజ్, మొత్తం మీద అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏదైతుందో పాపిరెడ్డి పర్యటనకు వచ్చినటువంటి నేపథ్యంలో కుంటిమద్ది వద్ద ఇక్కడ హెలిప్యాడ్ ను ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం. ఆ హెలిప్యాడ్ లో ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి వచ్చిన వెంటనే ఎవరైతే ఉన్నో వైసీపీ అభిమానులు పెద్ద ఎత్తున హెలిప్యాడ్ లోకి ప్రవేశించి ఏకంగా హెలికాప్టర్ వద్దకు వెళ్ళినటువంటి నేపథ్యం. అక్కడ ఆ సమయంలోనే కొంచెం విండ్షీల్డ్, హెలికాప్టర్ కి సంబంధించినటువంటి విండ్షీల్డ్ కూడా డ్యామేజ్ అయింది అని చెప్పేసి రిటర్న్ జగన్మోహన్